నేను నెమళ్ళు వాళ్తున్నట్టుగా ఏ టెక్నాలజీ వాడుకొని విచ్చలవిడిగా దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారు విన్నవించిన ఈ ఏ టెక్నాలజీ వాడి అబద్ధ ప్రచారాలు ఎవరు చేస్తే వాళ్ళు బొక్కలేయాల, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇలా కేటీ రామారావు లక్షల కోట్ల సంపద, ఈ దేశంలో అత్యంత ఎక్కువ దోపిడీ పాల్పడ్డ కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఎలా వాళ్ళు కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇంకా మీరు అధికారులు ఉంటే ఈ రాష్ట్రం మొత్తం దోషిస్తారని భయంతోనే మిమ్మల్ని గద్దెదించారు. ఇక మరి సారు ఒక ముచ్చట ఏంటంటే తెలంగాణ కోసము మా అయ్య సాగు నోట్లే తలకాయ పెట్టి కొట్లాడిండు. ఇక నేను కూడా గదే తరిగన మా అయ్య స్ఫూర్తితోటి ఇవాళ అసెంబ్లీ ముందర మీరు జ్యోతిబా పూలే విగ్రహం పెడతారా పెట్టరా, పెట్టేదా కదా పోరాటం ఆపా అని ఇప్పుడు ఆమె కచ్చ కాలు దూగుతుంది సారు కవితమ్మ. మరి ఏం చెప్తావు ఆ తల్లికి? కవితమ్మకి తెలంగాణలో రోజులు అయిపోయినాయి. లిక్కర్ వ్యాపారం చేసుకున్న ఢిల్లీలోనే నిలబడాలి ఆమె. ఈడ ఆమె నూకలు చెల్లిపోయినాయి. ఆమె మాట అనేది లేదు. జ్యోతిబా పూల గురించి మీరు మాట్లాడతారా? ప్రజాభవన్ కట్టుకుంటే ప్రజాభవన్ పేరు మార్చింది ఎవరు? మేం కాదా? జ్యోతిబా పూలే పేరు పెట్టలేదా? నిన్న మేము పోయి స్థలం చూసినాం. అరే మీరు మాట్లాడేది ఏందండి? జ్యోతిబా పూలే యొక్క ఆలోచనని ఇలా 42% రిజర్వేషన్ ఇచ్చి తూచా తప్పకుండా పాటిస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇలా మా ప్రభుత్వం రిజర్వేషన్ తీసుకొచ్చింది. జ్యోతిబాబులో కోరుకుంది ఏంది? బీద ప్రజలకి, ముఖ్యంగా వెనకబడే తరగతులు న్యాయం చేయాలని. మీరు చేసినారా 10 ఏళ్ళు? ఏం చేసి మీరు బీసీలకు 10 ఏళ్ళు? జ్యోతిబా పూలే యొక్క ఆలోచన మీరు ప్రవేశపెట్టినరా? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజలు తిరస్కరించిన తర్వాత మీకు మాటలు వస్తూ ఉన్నాయి. బీసీల గురించి మాట్లాడే హక్కు కవితమ్మకి ఎక్కడిది? కవితమ్మ కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ ఇప్పుడు బీసీల గురించి ఆలోచించారా? పులినోట తల ఎవరు చేసిన? పులినోట తల ఎవరు పెట్టిరు? ఉద్యమంలో ఎవరు చనిపోయారు? విద్యార్థులు చనిపోయారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా త్యాగం చేసినరా? హరీష్ రావుకి కిరోసిన్ పోసుకోవచ్చు కానీ అగ్గిపెట్టారు కదా ముట్టించుకోవడానికి. ఎంతమంది బలైనరు? ఎంతమంది బలైతే తెలంగాణ వచ్చింది? మీరు డ్రామాలు ఆడి, నాటకాలు ఆడి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి తెలంగాణ సంపదనంతా దోషించిన మీరు ఇయ్యాల ప్రజల గురించి, త్యాగాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టు అవుతాయి. ప్రజలు నవ్వుకుంటారు. కవితమ్మ కానీ, కేటీఆర్ కానీ మాట్లాడుకుంటే మంచిది. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చారు. ఇంకా మీకు బుద్ధి రాకుంటే ఎట్లా? తెలంగాణ ప్రజలు మీరు ఏం మాట్లాడినా నమ్మరు. ఎందుకంటే మీరు తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ సంపదని దోషించిన కుటుంబం కాబట్టి మీరు ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజలు మేము ఇమిడించుకోరు. ఇప్పుడు ఈ సన్న బియ్యం పండుగ అని ఊరూరా మూత మోగిస్తుర్రు. ఇవాళ ఎమ్మెల్యేలు ఆఖరికి వస్తారకల్లా మీరు పెద్ద మనుషులు, ముఖ్యమంత్రి రేవంత్ అయ్య కూడా పేదోళ్ళ ఇంట్లో చెయ్యి కడిగి బువ్వ తిన్నారు. ఇంట్లో మా పాత్ర ఉంది, మా పాత్ర ఉన్నాక మా పెద్ద మనిషి పోటుపై ఎందుకు పెడతలేరు? రేషన్ దుకాణం షాపులల్లా అరే మమ్మల్ని మర్చిపోతుర్రు ఏంటి? మా పాత్ర కూడా ఉందని బీజేపీలు సంకలు కొట్టుకుంటారు సార్. ఇప్పుడు జనాలకు ఎక్కడ అర్థమవుతుంది? అరే ఈ మోడీ ఇస్తుండా లేకపోతే రేవంత్ సార్ ఇస్తుండా? ఎవరు ఇస్తున్నారు ఏంది ఏం కథ అనేది నా సొంటలకి ఏమరక ఊర్లో పడిన జనాలకు జర్ర చెప్పాలి, తేడతెల్లం చేయాలి. ప్రజలకు తెలవాల్సింది, మనము కొన్ని వేల కోట్లు కేంద్రానికి ట్యాక్స్ కడితే, ఉదాహరణకి మనకు 10 రూపాయలు ట్యాక్స్ కడితే 2 రూపాయలు మాత్రం వెనక్కిస్తున్నారు. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి 10 రూపాయలు కడితే 12 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకి 10 రూపాయలు కడితే 8 రూపాయలు ఇస్తున్నారు. మనకు సౌత్ తెల్ల ప్రేమ కనబరుస్తున్న కేంద్రం మనం కట్టే ట్యాక్స్లు కూడా మనకి ఎనికి ఇవ్వట్లే. ఇవ్వకపోగా ఇలా బియ్యం గురించి మాట్లాడుతారు. సన్న బియ్యం మాదే అంటున్నారు. నేను బండి సంజయ్కి సవాల్ విసురుతున్నా. మేము తెలంగాణలో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రతి బీదవాడికి నెలకి 6 కిలోలు చొప్పున ఇస్తున్నాం. మీది స్కీమ్ అంటారు కదా, మీరు దేశవ్యాప్తంగా మీ ప్రభుత్వాలు చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మరి అక్కడ ఎందుకు ఇస్తలేరు? సన్న బియ్యం అనేది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఎవ్వరు చేయని విధంగా సాహసోపేతమైన నిర్ణయం. ఇలా దొడ్డు బియ్యం తినలేని ఇబ్బంది పడుతున్న బీద ప్రజానానికి మనం తినే బియ్యం వాళ్ళు తినాలి, మనం తినే అన్నం వాళ్ళు కూడా తినాలి అనే ఒక ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రణాళిక చేసి మంచి స్కీమ్ ఇది. ఇది దేశంలోనే ఇవాళ అందరూ కూడా మన వైపు చూస్తారు ఏంది సన్న బియ్యం కథ అని. ఇప్పుడు సన్న బియ్యం అనేది చరిత్రాత్మక నిర్ణయం. మాది అని మీరు సంపలు గుద్దుకుంటే కాదు, మీ ప్రభుత్వాలు ఉన్న చోట మీరు ఈ సన్న బియ్యం స్కీమ్ని ప్రవేశపెట్టండి. అక్కడ మోడీ ఫోటో వేసుకుని ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మనం కట్టే ట్యాక్సులు మనకు సరిగా ఇవ్వక ఇప్పటికి కూడా 30-40 కోట్ల నిధులు మన కేంద్రం నుంచి రావాలా? అవి ఇవ్వరు. కేంద్రం, మనం రాష్ట్రం సపరేట్ అయినప్పుడు విభజన హామీలు ఎన్నో ఉన్నాయి. ఆ హామీ గురించి ఒక్కసారి మాట్లాడరు. బీజేపీలోకి 8 మంది ఎంపీలు గెలిచి 8 మంది శాసనసభ్యులు గెలిచిండ్రు. ఒక్కరోజున కేంద్రం దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి వాటాకుని అడిగిర్రా? అరే మీ చేతకాని తనం వల్లనే మన కిషన్ రెడ్డి, సంజయ్ మంత్రులుండి కూడా బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో మనకు 0 వచ్చింది.
ఇది మీ చేతకంతనం కదా? మీరు గొప్ప నాయకులు అయితే మనకు బడ్జెట్లో సున్నా ఎందుకు వస్తుంది? ప్రజలన్నీ మీరు గమనిస్తలేరు అనుకుంటారు. బీజేపీ రోజు మతం పేరు చెప్పండి బతకది, రోజు ముస్లింస్ గురించి మాట్లాడేది బతకలేదు. ఈ ప్రజలు కూడా అర్థమైపోయింది, ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లా రెచ్చగొడతారు, ఓట్లు వేసుకుంటారు, తర్వాత సున్నా పెడతారని. అంటే ఇప్పుడు ఇంకో మాట సారు, బీజేపీ అంటేనేమో భారతదేశం, కాంగ్రెస్ అంటేనేమో పాకిస్తాను. మాకు ఒక్క ఛాన్సు మీ బాంచన్ అరే బదిలాడుకుంటారు పాపం. మరి వాళ్ళు మీ కాంగ్రెస్ అంటే మరి పాకిస్తాన్ అన్న సంగతి ఎట్లా ఏంది ఏం కథ అనేది అర్థమైతలేదు సారు. ఓ తలకాయ ఉన్నాడు ఒకటి మాట్లాడే మాట కాదు అది. స్వాతంత్రం కోసం పోరాడింది ఎవరు? కాంగ్రెస్ నాయకులు. మనకు స్వాతంత్రమే వద్దన్నారు బీజేపీ.